స్వీట్ కార్న్ చూడగానే అందరూ ఉడకబెట్టి తినాలి అని అనుకుంటారు కదా. అలా కాకుండా ఇలా క్రిస్పీ కార్న్ అయితే ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది స్నాక్స్కి. ముందుగా స్వీట్ కార్న్ని లేయర్ అంతా తీసేసుకొని దాన్ని అయితే మనం కుక్కర్లో వేసి బాయిల్ చేసుకుందాము. ఈలోపు ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ ఇవ్వకపోతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలా తొక్క తీసిన స్వీట్ కార్న్ని మనం కుక్కర్లో వేసుకొని 2 భాగాలుగా అయితే చేసుకుందాము. అలాగైతేనే మనకి ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కుక్కర్లోని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. సాల్ట్ అయితే అవసరం లేదు. ఇలా మూత పెట్టుకొని చక్కగా ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు ఇలా బాయిల్ చేసుకోండి. చూసారు కదా. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలండి. చక్కగా చాక్తోని మొత్తం మొక్కజొన్నని మనం 4 భాగాలుగా అయితే ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈ మోడల్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది క్రిస్పీ కార్న్కి. ఇలా అన్ని ముక్కలు చక్కగా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోండి. చూసారు కదా. ఎందుకు ఇంత ప్రాసెస్ అనుకోకండి. ఏదైనా మనం వెరైటీగా తినాలి అనుకుంటే వెరైటీగా ట్రై చేయడంలో తప్పులేదు. ఇంకా స్టవ్ వెలిగించి అందు మీద పాన్ పెట్టుకొని చక్కగా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని అది మరగనివ్వండి. మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే అందులోని ఇప్పుడు మనం డీప్ ఫ్రై అయితే చేసుకుందాము. చూసారు కదా. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి, లేకపోతే ఆయిల్ తుల్లుతుంది. ఇన్ కేస్ స్వీట్ కార్న్ ఏమైనా పేలుతుంది అని మీకు డౌట్ అనిపిస్తే ఒకవేళ అందు మీద లిడ్ అయితే క్లోజ్ చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయినంత వరకును. చూసారు కదా. అది ఫ్రై అవుతూ ఉంటే ఆటోమేటిక్గా స్వీట్ కార్న్ అనేది బెండ్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా చక్కగా తీసేసుకుందాము. చూసారు కదా. గోల్డెన్ కలర్లో అయితే చక్కగా క్రిస్పీ కార్న్ అయితే ఫ్రై అయిపోయింది. పిల్లలకి ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలాగా స్నాక్స్ మారుస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టపడతారు కదండి తినడానికి. అందుకే ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఫ్రై అయిపోయి కదా. వీటన్నిటినీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇంకా ఇందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సాల్టు, అలాగే ధనియాల పొడి, కొంచెం పచ్చికారం, అలాగే మ్యాగీ మసాలా, ఈ 4 వీటిల్లో వేసుకుందాము. మీకు సరిపడినంత క్వాంటిటీ అయితే చూసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే మరి తినలేము. కొంచెం జాగ్రత్తగా ఎంత స్పైసెస్ పడతాయో క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను ఒక మొక్కజొన్నకి అయితే వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. అన్ని స్పైసెస్ దానికి అంటుకునేలాగైతే మిక్స్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా క్రిస్పీ కార్న్ అయితే తినడానికి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా. ఎమ్మీగా నోరుకి ఎప్పుడైనా టేస్ట్కి ఏమీ అనిపించలేనప్పుడు టేస్ట్ బడ్స్కి చక్కగా బాగుంటుంది. ఇలాంటిది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఎప్పుడు ఒకే రకంగా తింటూ ఉంటే బోర్ కొడుతూ ఉంటుంది కదా. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూసారు కదా. క్రిస్పీ కార్న్ అయితే చక్కగా నోరూరిస్తుంది. ఇంకా తినేయడమే. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ అయితే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని ఇంకా కోరుకుంటున్నాను.